సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. ఒక్క నిమిషం నామం చెప్పండి అమ్మా. దీనోద్ధరణ రామ హరే, దీనోద్ధరణ రామ హరే, దీనోద్ధరణ రామ హరే, దీనదయాళో కృష్ణ హరే, దీనదయాళో కృష్ణ హరే, దీనోద్ధరణ రామ హరే, దీనదయాళో కృష్ణ హరే, రఘుకుల నందన రామ హరే, రఘుకుల నందన రామ హరే, యదుకుల భూషణ కృష్ణ హరే, యదుకుల భూషణ కృష్ణ హరే, దశరథ నందన రామ హరే, దశరథ నందన రామ హరే, దేవకి తనయా కృష్ణ హరే, దేవకి తనయా కృష్ణ హరే, కరుణానిధే గోవింద గోవింద. గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, చాతుర్మాస్య ప్రారంభం. చూడండి, మన తండ్రి గారి పేరు అడిగామనుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ తండ్రి గారి పేరు, మీ తాతగారి పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయి చూపించండి. మీ తాతగారి పేరు, మీ ముత్తాత గారి పేరు తెలియని వాళ్ళు ఉన్నారా? కొంతమందికి తెలుసు. మీ ముత్తాత గారి తండ్రి గారి పేరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు తెలియని వాళ్ళు ఉన్నారా అన్నాం. మీ ముత్తాత గారి తండ్రి గారి పేరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? పోనీ మీ ముత్తాత గారి తాతగారి పేరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేదు. మహా అయితే తండ్రి, తాత, ఇంకా కొంచెం మంచి మేధాశక్తి, ఏదో పితృదేవతలు అంటే కొంచెం ఆసక్తి ఉన్న వాళ్ళకి ముత్తాత. పోనీ ఇంకా మంచివారు ఎవరైనా మీలో ఉంటే వాళ్ళ తండ్రి గారి పేరు కూడా తెలిసేమో. మొత్తం మీద ఒక 4 తరాల పేర్లు తెలుసు. అంతకుముందు లేరా? వాళ్ళందరూ ఉన్నారు, కానీ మన వంశస్థుల పేర్లే మనకి తెలియదు. కానీ గురు పరంపరలో ఆది మొట్టమొదటి గురువెవరో అక్కడ నుంచి ఇవాళ మన గురువెవరో ఇక్కడ వరకు కూడా వేదం అన్ని పేర్లు చెప్పుకొని వచ్చింది. అక్కడే అంత ప్రత్యేకత ఉంది. మన తండ్రి గారు, తాతగారు, ముత్తాత గారు పేరు చెప్తున్నాం, అంతకుముందు వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాం. కానీ గురు పరంపర ఎక్కడ ప్రారంభమైందో మొదలుపెట్టి అక్కడి నుండి ఎన్ని తరాలైతే అన్ని తరాల పేర్లన్నీ కూడా చెప్పుకునే విధంగా మనకి వేదం అందించింది. అది గురువు యొక్క మహత్యం. ఎవరండి గురువు అంటే? మొట్టమొదట నారాయణం పద్మభూం అంటూ మొదలుపెట్టింది. నారాయణుడు, కొద్ది సౌండ్ తగ్గించండి. నారాయణుడు మొదటి గురువు మనకి. తర్వాత నారాయణుడి తర్వాత ఎవరండి గురువు అంటే? నారాయణం పద్మభువం. పద్మం అంటే కమలము, పద్మభువం నారాయణుడు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. నారాయణం పద్మభువం, నారాయణుడు తర్వాత బ్రహ్మదేవుడు. తర్వాత ఎవరండి గురువు అంటే? నారాయణం పద్మభువం వశిష్టం. అటువంటి బ్రహ్మదేవుడు మానసపుత్రులని కొంతమంది ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు అంటే మనస్సులో ఒక సంకల్పం చేసినంత మాత్రాన కొంతమందిని సృష్టించారు. వారిని బ్రహ్మ మానసపుత్రులు అన్నారు. వారిలో ఒక ఆయన వశిష్ఠుడు. కాబట్టి నారాయణుడి తర్వాత బ్రహ్మదేవుడు గురుస్థానంలోకి వచ్చారు. వారి తర్వాత వశిష్ఠుడైనారు.
తర్వాత వశిష్ఠుడు కొడుకు ఎవరు? శక్తి మహర్షి. వశిష్ఠుడు తర్వాత శక్తి మహర్షి గురు పరంపరలో ఉన్నారు. ఆ శక్తి మహర్షి కొడుకు ఎవరు? తెలీదు. పరాశర మహర్షి. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు. పరాశరుడు తర్వాత వ్యాసుడు, పరాశరుడి యొక్క కుమారుడు. చదువుతాం కదా, వ్యాసం వశిష్ఠ నప్తారం అంటున్నాం కదా. నప్తారం అంటే ముని మనవడు అనమాట. నప్త్రి అంటే ముని మనవడు, ముని మనవరాల్ని నప్త్రి అంటాం. అలాగే శక్తే పౌత్రం, పౌత్రం అంటే మనవడు. శక్తి మహర్షి యొక్క మనవడు ఎవరు? వ్యాసుడు. అలాగే పరాశరాత్మజం, పరాశరుని యొక్క కుమారుడు. కాబట్టి ఆ విధంగా వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు వచ్చారు. వ్యాసుడు తర్వాత ఎవరు? వ్యాసుడు కుమారుడు సుఖ మహర్షి. కాబట్టి సుఖ మహర్షి వచ్చారు. ఆ సుఖ మహర్షి తర్వాత మళ్ళీ సాంప్రదాయం గౌడపాదాచార్యులు వచ్చారు. అక్కడికి శంకరాచార్యులు వారి యొక్క గురువు గారి గురువు. ఆ గౌడపాదాచార్యుల తర్వాత గోవింద భగవత్పాదులు, తర్వాత శంకరాచార్యులు, తర్వాత శంకరాచార్యులు శిష్యులు, వాళ్ళ శిష్యులు అట్లా 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 వస్తూ నారాయణ గురుదేవులు, తర్వాత సిద్ధశివలింగ గురుదేవులు, మలయాళ స్వాములారు, తర్వాత మన గురువు గారు అనమాట. చూడండి, గురు పరంపర ఆది నారాయణుడి దగ్గర మొదలయ్యి మన గురుదేవుల వరకు కూడా అంతా చెప్పబడింది. అది గురువు యొక్క విశిష్టత అటువంటిది. చూడండి, చీకటిగా ఉందనుకోండి, రాత్రి చీకటిగా ఉంది, సూర్యోదయం రాగానే చీకటంతా ఉంటుందా, వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన అజ్ఞాన అంధకారాన్ని 1000 మంది సూర్యులు ఒకేసారి ఉదయించినా కూడా మన అజ్ఞానం అనే చీకటి మాత్రం 1000 మంది కాదు, 1,00,000 మంది సూర్యులు వచ్చినా కూడా అది పోనే పోదు. ఆ చీకటి పోవాలంటే గురుదేవుడు అనేటటువంటి కాంతి రావాల్సిందే. ఎవ్వరు కూడా, భగవంతుడు కూడా మన అజ్ఞానాన్ని తొలగించలేడండి. విచార సాగరంలో గ్రంథకర్త అడుగుతారనమాట, భగవంతుడు గొప్ప లేకపోతే గురువు గొప్ప అని అడుగుతారు. అడిగి ఆయనే ప్రశ్న వేసి సమాధానం చెప్తూ, భగవంతుడు అంతా ఉన్నాడు, అందరం విశ్వసిస్తాం, కానీ అంతటా నిండిపోయిన భగవంతుడు ఏ మనిషి యొక్క రవ్వంత అజ్ఞానాన్ని కూడా తొలగించలేడంట. ఒక్క మనిషి యొక్క అజ్ఞానం కూడా భగవంతుడు తొలగించలేడు. అజ్ఞానం తొలగాలంటే గురువు ఉంటేనే తప్ప. కాబట్టి భగవంతుడి కంటే కూడా గురువు గొప్పవాడు అని చెప్పారనమాట. అటువంటి గురువు దొరకడం మనందరి యొక్క విశేషం. దాన్ని ఉపయోగించుకోకపోవడం అంతకన్నా ఏమనాలి, నష్టపోవడం అనేది ఇంకొకటి ఉండదు. మనకు ఉపనిషత్తు చెప్పింది, ఇహ చేద వేది తద సత్యమస్తి నచేదిహాన్ వేది మహతీ వినష్టి అంటున్నారు. గురువు దొరికి, మనిషి జన్మ దొరికి, సాధన చేయడానికి చక్కనైనటువంటి ఆరోగ్యం అంతా దొరికి కూడా ఎవరైతే సాధన చెయ్యరో, భగవంతుడిని ఎవరైతే చింతన చెయ్యరో, మహతీ వినష్టి, వాడు నష్టపోయే అంత, వాడికి కలిగేంత నష్టం ఇంకో ప్రపంచంలో ఎక్కడా లేనే లేదంట. కాబట్టి అటువంటి గురువు దొరికినప్పుడు వారు చెప్పినటువంటి మాట విని సాధన చేస్తే, ఆ మాట దొరికినంత మాత్రం బయటకు వెళ్ళి మేము పలానా గురువు గారి శిష్యులు అంటే మనకేం మోక్షం రాదు. ఒక పద్యం ఉంది, ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. అంటే ఏంటంటే ఒక పని చెయ్యాలనుకున్నాం అనుకోండి, అది ఉద్యమేన హి సిద్ధ్యంతి, ఆ పని అవ్వడానికి కావలసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది చేస్తేనే పని అవుతుంది తప్ప ఊరికే కూర్చుంటే పని అవ్వనే అవ్వదు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై. వాడు ఎంత గొప్పవాడైనా కానీ పని చేస్తేనే ఫలితం తప్ప ఊరికే కూర్చుంటానంటే అవ్వనే అవ్వదు. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తున్నారు, నహి సుప్తస్య సింహస్య. సింహం అంటే అడవికి రారాజు కదా, దాన్ని మించిన జంతువు లేదు. అటువంటి సింహం, నేను ఇంత గొప్పదాన్ని కాబట్టి నేను ఆహారానికి ఎక్కడికి వెళ్ళను. నహి సుప్తస్య సింహస్య. సుప్తం అంటే నిద్రపోతుంది, సుప్తావస్థలో. సింహం నిద్రపోయినంత మాత్రాన ప్రవిశంతి ముగే మృగాహ నా. ఏ లేడీ వచ్చి అమ్మో సింహం దానికి ఆహారం కావాలి, నేను నీకు ఆహారం అవుతా అని చెప్పి దాని నోట్లోకి ఏ జంతువు అవ్వదు. ఎంత సింహం అయినా కూడా ఉద్యమేన హి సిద్ధ్యంతి, పని చేస్తేనే ఆహారం తప్ప ఊరికే కూర్చుంటే ఏ లేడీ వచ్చి దాని నోట్లోకి రాదు. అదేవిధంగా మా గురువు గారు ఇంత గొప్ప, మేము పలానా వారి శిష్యులను ఊరికే చెప్పుకున్నంత మాత్రాన మనకి వచ్చేది లేదు. వారు చెప్పినటువంటి దాన్ని మనం ఆచరించి తీరాలా. చూడండి, గురువు గారు ఉన్నప్పుడు మీరు అందరూ వెళ్ళారు, ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక యాప్లో ఏదో తీసి రే ఇట్రారా అని ఒకరికి ప్రత్యేకంగా ఇస్తే
మనం దాన్ని ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం కదా, అమ్మ నాకు ఇచ్చారమ్మా గురువు గారు అని. మరి గురుదేవుడు తన జీవిత కాలంలో మనకి ఎన్ని అమృత వాక్యాలను చెప్పారండి, ఎన్ని మాటలను చెప్పారు. దీన్నేమో యాపిల్ని ప్రసాదంగా భావిస్తున్నాం తప్ప గురుదేవులు చెప్పినటువంటి మాటల్ని ప్రసాదంగా తీసుకుని ఇది నాకే చెప్పారు ఆచరిద్దామని ఎంతమందికి ఉంది? మనకి ఎవరికైనా ఉందా? అట్లా ఉంటే ఎప్పుడో తరించిపోయేవాళ్ళం. లేదు కాబట్టి ఇట్లా ఉన్నాం. అంటే ప్రాపంచికమైనటువంటి పదార్థాల మీద ఉన్నటువంటి మమత మనకి గురువాక్యం మీద ఆ విశ్వాసం లేకపోయింది. ఉత్తమమైనటువంటి గురువులు దొరకడం చాలా తేలికంట. అందరూ అనుకుంటారు అమ్మో గురువు దొరకడం చాలా కష్టం అండి అని. కానీ గొప్పవాడైనటువంటి సద్గురువులు ఊరికే దొరుకుతారంట. గొప్పవాడైనటువంటి శిష్యుడు దొరకడం దుర్లభం అంట. గురువులు ఈజీగానే దొరుకుతారు, గొప్పవాడైన శిష్యుడు దొరకడం చాలా కష్టం. ఎందుకండి అంటే గురువు దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు మనందరికీ గురువు దొరికారు, మనందరం ఏమి ఉద్ధరించాం చెప్పండి? మనసులో పైకి మాట్లాడుకోవాల్సిందే, తప్పదు. ఎందుకు అంటే అటువంటి గురువు దొరికినప్పుడు సద్వినియోగం చేసుకుని ఆయన పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆయన వాక్యాల మీద మనం విశ్వాసం ఉంచి దాన్ని ఆచరించి తరిస్తే అప్పుడు మనకి విలువ. కానీ లేకపోతే ఏం విలువ గురువు దొరికినంత మాత్రాన? కాబట్టి గురువులు దొరుకుతారు కానీ సత్శిష్యులు దొరకడం గొప్ప. రామకృష్ణ పరమహంస వారు శిష్యుల్ని రెండుగా విభజిస్తారు. వారి యొక్క శిష్యుల్ని, రామకృష్ణ పరమహంస అంటే ఎన్ని లక్షల మంది శిష్యులు చూడండి, అయినా కూడా అన్ని లక్షల మంది శిష్యులున్నా రెండుగా విభజించారు వారి శిష్యుల్ని. ఈశ్వర కోటి, జీవకోటి అని రెండుగా విభజిస్తారు అన్నమాట. ఈశ్వర కోటి అంటే ఏంటంటే గురువు చేత ఎన్నుకోబడినటువంటి శిష్యులు. మనందరం గురువుని గురువుగా ఎన్నుకుంటున్నాం, కానీ గురువు ప్రత్యక్షంగా వీడు నాకు శిష్యుడు అవ్వాలి అని కోరుకుని ఎన్నుకుంటారంట. అటువంటి శిష్యుల్ని ఈశ్వర కోటి శిష్యులు అంటారు. మిగతా వారందరూ ఏదో గురువు దగ్గరికి పోతున్నాం అని పోయేవారందరూ జీవకోటికి సంబంధించిన వారు. అన్ని లక్షల మంది ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస శిష్యుల్లో, నా శిష్యుల్లో 5గురే ఈశ్వర కోటికి చెందినవారు అన్నారు. చూడండి, కోటాను కోట్ల మంది శిష్యుల్లో 5గురే నిజమైనటువంటి శిష్యులని రామకృష్ణుల వారు చెప్పారనమాట. అంటే మనం మిగతా వాళ్ళందరూ మరి గురువుని సద్వినియోగం చేసుకోలేకపోయినారు. మనం కూడా అట్లా సద్వినియోగం చేసుకోకపోతే అదంతా వృధా. మనం అనుకుంటాం గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మాయ చూపిస్తాడు, మంత్రం చూపిస్తారు, లేకపోతే అవి లేని చోట ఇవి తీస్తారు, అవి తీస్తారు, ఆయన గొప్పవాడు అని ప్రకటించుకోవడానికి గురువులు కాదు. ఒక మహాత్ముడు అన్నారు, గురుస్వరూపం ఎందుకు వస్తుందంటే తనని భగవంతుడని ప్రకటించుకోవడానికి రావట్లేదంట, మనల్ని భగవంతుడు తెలియజేయడానికి వస్తుంది. గురువు తాను భగవంతుడని ప్రకటించుకోవడానికి రావట్లా, మనందరం భగవత్ స్వరూపం అని తెలియజేయడానికి వస్తున్నారయ్యా అని చెప్పారు. వివేకానంద స్వామి గారు మరి ప్రపంచం అంతా తిరిగి భారతదేశం యొక్క గౌరవాన్ని, సాంప్రదాయాన్ని అంతా విస్తరింపజేశారు కదా. చేస్తే ప్రపంచం అంతా కూడా ఆయనకు జేజేలు పలుకుతుంటే ఆయన అన్నారు, ఎందుకు మీరంతా ఓ ఆనంద ఉత్సాహాలతో ఉన్నారు? నేను చేసింది ఎంత చిన్న కార్యం, ఇంత చిన్న కార్యానికే మీరు ఇంత పొగుడుతున్నారే, రేపు రానున్న రోజుల్లో ఈ భారతావని మీద ఎన్ని వందల మంది మహాత్ములు పుట్టి ఎంతెంత గొప్ప కార్యాలు చేయనున్నారో మీకు తెలుసా అని అడిగారు. వివేకానందుడు అంటే మనం అంత గొప్పగా భావిస్తాం. అటువంటి గొప్పవాడైనటువంటి వివేకానందుడు కూడా తాను చేసినటువంటి పని ఇది చాలా చిన్నది, రానున్న కాలంలో వందలాది మంది మహాత్ములు ఉద్భవించి భారతావని మీద ఎందరెందరినో తరింపజేయనున్నారు అన్నారు. అట్లా గురువులు ఎంతో మంది వస్తున్నారు, కానీ శిష్యులుగా మనం తయారవ్వలేకపోతున్నాం. ఏమిటి కారణం అంటే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఆ వాళ్ళేంటి వీళ్ళేంటి ఈ కబుర్లు ఈ కాలక్షేపాలతోనే అంతా వృధా చేస్తున్నాం. ఈ గురు పౌర్ణమి అంటేనే గురుదేవుడికి సంబంధించినటువంటిది. ఆ గురుదేవుని యొక్క నామ జపం చేయమని మనం చెప్పాం. ఎంతమంది చేస్తున్నారో చెయ్యట్లేదో ఏమీ లేదు. మనకంతా కూడా సంకుచిత భావాలు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది అనుకోండి, వాళ్ళ అక్కడ ఓంకార పతాక ఆవిష్కరణ, లేదు యజ్ఞేశ్వర ప్రతిష్ట, అక్కడ కలశ స్థాపన, అఖండ దీపారాధన, ఈ నాలుగిట్లో మాకేది అనే భావాల్లోనే మనం ఉండిపోయాం. ఇప్పుడు ఇది 6వ చాతుర్మాస్యం కదా, 6 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఒక సంవత్సరం ఒక కార్యక్రమంలో మనకు అవకాశం దక్కింది, చాలు ఈ జన్మకి, ఇంకో సంవత్సరం ఇంకొకరికి ఇద్దామనే భావన మనకు వస్తుందా? అక్కడ విశాలమైన భావం ఎక్కడుంది చెప్పండి? సంకుచిత భావం. ఇందులోనే అన్ని మేమే చేయాలి, లేదు ఒకదాన్ని అవకాశం. వారు 5 నిమిషాలు చేయించారు, వారికి మాకు 2 నిమిషాలే చేయించారు.
ఇంత సంకుచిత భావాలతో ఉంటే మనం ఏంటి గురువు దగ్గరికి వచ్చి పొందింది? ఇంకా విశాలమైన భావాలు ఎప్పుడు నేర్చుకుంటాం? అందరిలో భగవంతుడిని ఎప్పుడు దర్శిస్తాం? ఎప్పుడు మోక్షం పొందుతాం? అసలు పొందుతామా? ఎంత చేసినా ఇంకా మాకు ఇంకోటి చేయించలేదు అనేటటువంటి భావాలు వస్తుంటాయి అన్నమాట. నాకు ఇట్లాంటివంతా కూడా కొంచెం ఇబ్బంది. అందుకని భగవంతుడు అనుగ్రహం నా మీద పూర్ణంగా ఉందనుకుంటా. పూర్ణాహుతి రోజు, ప్రారంభం రోజు నాకు ఏదో కంపల్సరీ ఒక పని పెట్టేస్తారనమాట. ఇవి నేను తట్టుకోలేను కాబట్టి మేమని ముందుకు వచ్చి ఇదంతా మనకొద్దు. ఆ భావాలను విడనాడి విశాలమైన భావాలతో ఎవరైతే ఏంటి భగవంతుడు అది చేసినంత మాత్రాన్ని భగవంతుడు అనుగ్రహం వస్తుందా? చెయ్యి మీ అందరి మీద రాకుండా పోతుంది. శుద్ధమైనటువంటి మనస్సు ఎక్కడుందో అక్కడ భగవంతుడు ఉంటాడు తప్ప ఏవో పదార్థాలు ఇవి సమర్పించేస్తే కానే కాదు. మనం 10 రూపాయలు ఇవ్వచ్చు కాక ఈ కార్యక్రమానికి. 10 రూపాయలు ఇచ్చినంత మాత్రాన మనమేమి ఆకాశంలో లేవు. 10 రూపాయలు నీ సంపాదనలో ఒక 10 రూపాయలు ఇచ్చావు నువ్వు. గురుదేవుడు నీ కోసం జీవితాన్ని త్యాగం చేశారు. మనందరి కోసం జీవితం కాదా త్యాగం చేసింది? మన 10 రూపాయల ముందు ఆయన జీవితం ఎంతండి? అట్లాంటి మహాత్ములు ఇంకెంతమందినో తరించడానికి కూడా సిద్ధంగా ఉంటే మనం నేను ఇది చేశాను, ఇది ఉన్నాను, ఇటువంటి అహంకార భావాలతో ఉంటే ఏమిటి మనం పొందేది? ఆలోచించాలి. అవి తొలగించుకొని మనస్సుని విశాలమైనటువంటి భావంతో అంతటా గురుదేవుడే. గురుపాదుకాస్తవం చదువుతున్నాం. ఏమంటున్నాం? హంసచారమ ఖండనాదం అనేక వర్ణమ రూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం. అందరి హృదయాల్లో చరాచర జంతువులు అంటే జంతువులే కాదు, మనుషులు కూడా జంతువులే. అందరి దేహాల్లో నివసించేది ఎవరు? గురుదేవులే. అటువంటి గురుదేవులు అందరిలో ఉన్నప్పుడు అది చూడం మనం. అక్కడే కేవలము అక్కడే గురుదేవులు ఉన్నారని గురుదేవులను ఒక పరిమితం చేస్తే ఇంకా మనం ఏం గురుతత్వాన్ని ఏం అర్థం చేసుకున్నట్టు, ఏం మోక్షాన్ని పొందుతాం చెప్పండి? అందరిలో గురుదేవులు ఉన్నారు. అటువంటి గురుదేవులు అందరిలో ఉన్నప్పటికీ కూడా చక్రరాజం అనాహతోద్భవం. అందరిలో ఉన్న గురుదేవుల్ని మరి మేము ఎక్కడ దర్శించాలి అంటే చక్రరాజం అనాహతోద్భవం. అనాహత చక్రం అంటే ఏది? షట్చక్రాలు ఉన్నాయా? మూలాధారం, మణిపూరకం, స్వాధిష్టానం, అనాహతం. అనాహతం అంటే హృదయం. హృదయం దగ్గర ఉండేది అనాహతం. చక్రరాజం అనాహతోద్భవం. అట్లా సకల చరాచర జంతుదేహ నివాసనం. అందరిలోనూ నిండిపోయినటువంటి గురుదేవుల్ని కళ్ళు మూసుకుంటే మన యొక్క హృదయంలో ఉన్నారు. మన హృదయంలోనే భగవంతుడు ఉన్నారు, గురుదేవులు ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? సర్వధి సాక్షిభూతం. అన్నీ చేస్తున్నారు, అన్నీ సాక్షిగా చూస్తూ ఉన్నారు. మనం పైకి ఎన్ని భక్తుడిగా మహాభక్తుడిగా నటించినా లోపల ఉన్న వాడికి తెలియదా చెప్పండి? మనం ఎదుర్కొన్న వాళ్ళకి ఎన్ని నీతులైనా బోధిస్తాం, లోపల ఏముందో మనకి తెలుసు. కానీ అనుకుంటుంటాడనమాట, ఒరే నీలో ఉండి ఎవడైతే చెప్తున్నాడో నాలో ఉండి వినేవాడు కూడా వాడేరా, వాడికి తెలుసు, అన్నీ తెలుసు. అది చెప్పేవాడు వినేవాడు ఒకడే. మనం పైకి ఎన్ని చెప్పినా లోపల మనస్సు ఎట్లా ఉందో సర్వధి సాక్షిభూతం, సాక్షిగా చూస్తూ ఉన్నారు. అటువంటి గురుదేవులు మన మనస్సులోనే ఉన్నారనేటటువంటి భావన దృఢమైంది అనుకోండి, ఒక తప్పు చేయాలంటే అమ్మ గురుదేవులు ఉన్నారు చూస్తున్నారని మనస్సు తప్పు చేయడానికి అంగీకరించదు. అట్లాంటి పాపాలు తప్పులన్నీ చేయడానికి అంగీకరించినప్పుడు మనస్సు శుద్ధం అవుతుంది. శుద్ధమైనటువంటి మనస్సులో భగవంతుడు ఉంటాడు. శుద్ధ మానస రక్షకాయ నమః. అష్టోత్తరంలో చదువుతున్నాం కదా. శుద్ధమైన మనస్సు ఎవరికుందో వారిని గురుదేవులు నిరంతరం రక్షిస్తూనే ఉంటారు. రక్షించడం ఏంటంటే గురుదేవుని యొక్క అనుగ్రహం కలగడమే. అనుగ్రహం అంటే ఏమిటంటే ముక్తి మూలం గురో కృప అని మనకు శివగీతలో గురుగీతలో చెప్తారు. మోక్షం పొందాలంటే గురుదేవుని యొక్క కృప కావాలి. అటువంటి గురుదేవుని కృప కావాలంటే శుద్ధమైనటువంటి మనస్సుని మనం తయారు చేసుకోవాలి. అశుద్ధమైన మనస్సును తయారు చేయాలంటే అశుద్ధమైన పనులు మానేయాలి. అది అవ్వదు కదా. అయినప్పుడే మనకు మోక్షం, లేకపోతే ఎన్ని జన్మలైనా అట్లా ఎత్తుతూనే ఉంటాం. అటువంటి గురువులు కూడా వస్తూనే ఉంటారు. మలయాళ స్వామి అడిగారు అనమాట. ఈ ఒక్క వాక్యం చెప్పి ముగిస్తా. కొన్ని వేల మంది ఉన్నటువంటి సభలో స్వామివారు అడిగారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు కదా ఆశ్రమానికి, ఉపదేశాలు తీసుకున్నారు, మహావాక్యాలు తీసుకున్నారు, జపాలు చేస్తున్నారు, సాధనలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి వస్తున్నటువంటి మీలో ఎవరైనా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారా? ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా, ఏమండి మీరు గురువు గారి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారంటే ఇక మొదలు పెడతారు. 10, 20, 30, 40, 50 కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాల క్రితం నుంచి వచ్చేవారు కూడా.
మరి మోక్షం పొందామా? ఎవరైనా పొందిన వారు ఉంటే చేయి చూపించండి అని మలయాళ స్వామి అడిగారు. ఒక్కరు కూడా చేయి చూపించలేదు. ఎందుకంటే ఎవరి మనస్సు వాళ్ళకి తెలుసు కదా మనం పొందలేదని. అప్పుడు స్వామివారు అన్నారు, మీరేమీ భయపడద్దు, మిమ్మల్ని అందరినీ పంపించాకే మేము వెళ్తాం. అప్పటి వరకు మళ్ళీ ఎన్నిసార్లు అయినా కూడా వస్తూనే ఉంటాం. అంటే మన మనస్సు మనం అంత పాపిష్టి వాళ్ళం అయినా కూడా గురువు యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే ఎన్నిసార్లు అయినా మన కోసం రావడానికి సిద్ధము అనే ఉన్నారనమాట. అట్లా మనల్ని అందరినీ పంపించాకే వెళ్తామని గురువులు అట్లా అభయం ఇస్తున్నా కూడా మనం దాన్ని ఉపయోగపరచుకోలేకపోతున్నాం. కాబట్టి అదంతా విడిచిపెట్టి ఇవాళ నుంచి ఎంతో కొంత ముందు సంకుచిత భావాలను తొలగించుకోవాలండి. నేనే, నాదే, నేనే ఉండాలి అనేటటువంటి భావాలు. ఇప్పుడు ఈ మాటలు విని ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, వారి మనసులో సంకుచిత భావాలు ఉన్నట్టే. అది అర్థం చేసుకోండి. నా మీద కోపం వస్తే నేనేం చేయలేదు కదా. కోపం వచ్చిందంటే మమ్మల్ని అన్నారు అంటే ఆ తప్పు వాళ్ళలో ఉన్నట్టే. కాబట్టి అటువంటి భావాలను మనందరం తొలగించుకుని గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. 4 నెలలు ఇవాళ ప్రారంభమైంది, 4 నెలలు ఉంటుంది. అందరూ కూడా తల ఒక వారం రోజులు రండి అన్నాం అనుకోండి, ఆ అయ్య దయ, ఇది ఒక డైలాగ్ అనమాట. ఇందాకేగా చెప్పాం, ఉద్యమేన హి సిద్ధ్యంతి. మీరు బయలుదేరితేనే తప్ప మీరు ఇంట్లో నిద్రపోతే ఇక్కడేమి మీరు రాలేరనమాట. ఎంత సింహమైనా నిద్రపోయే సింహం నోట్లోకి లేడి రాదు కదా. మన ప్రయత్నం ఉంటేనే తప్ప భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండనే ఉంది. మన ప్రయత్నపూర్వకంగా రండి. రోజు హోమము, పారాయణలు, ఇట్లాంటి సత్సంగాలు అంతా కూడా చేసుకుని సరిద్దాం. ఈ చాతుర్మాస్య మహావ్రతం మీరు వరలక్ష్మి వ్రతాలు చేసుకోండి, సత్యనారాయణ వ్రతాలు చేసుకోండి మీ ఇళ్లలో. లేకపోతే ఇంకో వైభవలక్ష్మి వ్రతాలు, ఇంకేవేవో కొత్త కొత్త వ్రతాలు, 7 శనివారాల వ్రతాలు, ఇంకొన్నాళ్ళు ఆగితే 7 ఆదివారాల వ్రతాలు అన్నీ వస్తాయి. అన్నీ మీరు ఇంట్లో చేసుకోగలరు. చాతుర్మాస్య మహావ్రతం ఇంట్లో చేసుకోలేరు. జరిగే చోటకి మీరు రండి. ఆ యొక్క భగవంతుడి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ.